పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్లో గల జర్నలిస్ట్ కాలనీతో పాటు పలు కాలనీలలో జమ్మికుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపట్టారు. గత కొద్ది సంవత్సరాలుగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్లో దుర్భర పరిస్థితి నెలకొంది. అధికారులు మారినా, పాలకులు మారినా మారుతినగర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా మారిపోయింది. ఈ తరుణంలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆయాస్ గత కొద్ది రోజుల క్రితం మారుతినగర్ను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు అభివృద్ధికి నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా మారుతినగర్ తీరు తేనెలు మారవాలనే ఉద్దేశంతో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆయాస్ ఆధ్వర్యంలో బుధవారం మారుతినగర్లోని జర్నలిస్ట్ కాలనీతో పాటు పలు కాలనీలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు చెట్ల పొదలను జేసీబీతో తొలగించి బ్లేడు ట్రాక్టర్ చేతులను చేయించారు. అనంతరం తాత్కాలికంగా నడిచేందుకు వీలుగా మోరం పోసి సైడ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాస్ మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొందని, ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 100 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి వచ్చే ప్రత్యేక నిధుల నుండి రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని, మున్సిపాలిటీకి వచ్చిన నిధులలో మొదటి ప్రాధాన్యతగా జర్నలిస్ట్ కాలనీలోని రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీలు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి గ్రామాలలో సైతం ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేస్తామని, పచ్చదనం పరిశుభ్రతలో జమ్మికుంట ముందు వరుసలా ఉండేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ మరియు ఈ యొక్క అయ్యప్ప టెంపుల్ ఏరియాలో గల కాలనీ చాలా రోజులు ఇది వెనుకబడి ఉంది. ముఖ్యంగా కాలనీ అసలు ఉందా లేదా అనే విధంగా ఉంటే ఇంతకుముందు విజిట్ చేసినాం. సో ముఖ్యంగా రోడ్స్ అన్నీ బుషెస్ మరియు చెట్లు, ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్లన్నీ వాటర్ అన్నీ సీవేజ్ వాటర్ని రోడ్ల మీద పారడం జరిగేది. సో దీనిపై మనకు పలు ఫిర్యాదులు వచ్చినాయి. సో ముఖ్యంగా ఈ 100 రోజుల ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలోని ఏవైతే మర్జిడ్ ఏరియాస్ ఉన్నాయో, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి, అదేవిధంగా శానిటేషన్పై అంటే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ యొక్క గౌరవ సిడిఎంఏ గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మన జమ్మికుంట పట్టణంలో జూన్ 2వ తేదీ నుండి ఈ యొక్క ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కడైతే మంచినీటి తాగడానికి కుళాయి మంచినీటి వ్యవస్థ లేదో అక్కడ కూడా ప్రత్యేకంగా నల్ల నీళ్లు ఇవ్వడానికి ట్యాప్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైతే మురికి కాలువలు కానీ, రోడ్స్ కానీ మరియు కల్వర్ట్స్ కానీ అవసరం ఉన్నాయో వాటినన్నింటినీ మా యొక్క ఇద్దరు ఏఈస్ ద్వారా ప్రత్యేకంగా అవసరమైన చోట సర్వే చేయించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించి దానికి సంబంధించిన ఏదైతే డబ్బులు మరియు రిలీజ్ కావడానికి నిధులు సమకూర్చడానికి గౌరవ సిడిఎంఏ గారికి కోరడం జరుగుతుంది. ఆ నిధులు వచ్చిన వెంటనే తప్పకుండా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఏరియాస్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ కాలనీ కానీ మరియు మర్జిడ్ విలేజ్ అయిన కొత్తపల్లి, ధర్మారం, మరి ఇంకోటి మనకు రామన్నపల్లి, అదేవిధంగా ఆబాది, జమ్మికుంట, మోత్కిగూడెం ఈ ఏరియాస్పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. చేస్తాం. ముఖ్యంగా కొత్తపల్లి జంక్షన్ కానివ్వండి, వీణవంక జంక్షన్, మరి మన యొక్క హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పార్క్లో మనం యోగా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. సో ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. కాబట్టి పట్టణ ప్రజలు ఇన్ని రోజులు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా సహకరించ కోరుతున్నాను. ముఖ్యంగా
వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి దయచేసి ప్రతి శుక్రవారం ఒక డ్రై డేగా పాటించాలి. డ్రై డే అంటే ప్రత్యేక రాకెట్ సైన్స్ కాదు. మన ఇంటిలో ఉన్న ఏవైతే నీటి నిల్వలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ప్రతి వారం మన ఆరోగ్యం కొరకు మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఈ యొక్క అంటువ్యాధుల బారిన పడకుండా, ముఖ్యంగా డెంగ్యూ మలేరియా అనేది ఈ మంచినీటిలోనే ఆవాసం చేస్తుంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా ప్రతి శుక్రవారం ఒక డ్రై డేగా పాటించాలి. మరి యొక్క ఇంటి పరిసరాలు కాకుండా ఇంటి చుట్టూన్న పరిసరాలు కూడా ప్రత్యేకంగా క్లీన్ చేసి ప్రతి శుక్రవారం అంటే వారంలో ఒకరోజు మనం ఈ యొక్క డ్రై డేని పాటిస్తే మనకు ఎటువంటి వ్యాధులు దరిచేరవు. కాబట్టి